నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం మద్దిపాడు నుంచి కృష్ణపట్నం పోర్టుకు రేషన్ బియ్యం లారీ వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు 45 టన్నులు బరువైన 900 బస్తాలు సీజ్ చేశారు. అనంతరం రేషన్ బియ్యం లారీని కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతుంది. నరేష్, ఎప్పటి నుంచి ఇలా తరలిస్తారనుకోవాలి? ఏమని చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఈ రోజు తెల్లవారుజామున అనుకుంటా ఇది మొత్తానికి నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఇటు అక్రమంగా కూడా ఈ రేషన్ బియ్యం అంతా కూడా కృష్ణపట్నం పోర్టుకు తరలి వెళ్తున్నట్లుగా సమాచారం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కోవూరు నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద ఇటు తనిఖీల నేపథ్యంలో దాదాపు కూడా ఒక లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీలో 45 టన్నులు అంటే దాదాపు 900 బస్తాలు రేషన్ బియ్యంగా గుర్తించడం జరిగింది. అయితే పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేశారు. సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే శాంపిల్ సంబంధించినటువంటి రైస్ ను కూడా బియ్యాన్ని ఇటు శాంపిల్ కు ల్యాబ్ కు పంపించడం జరిగింది. అయితే అక్రమంగా రేషన్ బియ్యం దాదాపు కూడా పేదలకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి అక్రమార్కులపై ఇప్పటికే అనేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల వ్యాప్తంగా ఇలాంటి రేషన్ మాఫియా తరచూ జరుగుతూనే ఉంది. రోజు ఇలాంటి లారీలు 10ల సంఖ్యలో కాదు 100ల సంఖ్యలో తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకు తెలియదా లేకపోతే ఇటు పౌరశాఖ అధికారులకు తెలియదా అంటే ఇవన్నీ తెలిసే చేస్తున్నాయనేది ఒకవైపు ఎన్నికల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్న చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఈ బియ్యం అంతా కూడా కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. దాదాపు మనం చూస్తే గతంలో కూడా కృష్ణపట్నం పోర్ట్ లో ఒక గోడౌన్ లో దాదాపు 100 టన్నుల కొద్ది కూడా బియ్యం రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ యొక్క రేషన్ బియ్యం ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సివిల్ సప్లై అధికారులు కానీ పోలీసులకు కానీ కనీసం విజిలెన్స్ అధికారులకు కూడా సమాచారం లేదంటే మాత్రం ఇది ముమ్మాటికి కాదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దీని మీద సరైనటువంటి చట్టాలు రావాలా దీన్ని అక్రమ రేషన్ బియ్యం సంబంధించి ఎప్పటి నుంచి మనకు తెలుస్తుంది ఎంత పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతున్నాయో, అయినప్పటికీ ఇంత ధైర్యంగా ఇలా తరలిస్తున్నారంటే ఎవరున్నారనేది ఏమో తెలుస్తోందా వెనకాల? ఇక్కడ ఒకటే చెప్పుకోవాలా, రేషన్ బియ్యం అక్రమంగా వెళ్తుందంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ప్రజల్లోనే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడకు సంబంధించినటువంటి పోర్టులో కూడా భారీ ఎత్తున అక్రమ బియ్యం రేషన్ బియ్యం వెళ్తుంటాను మీరు ఉక్కుపాదం మోపాలని చెప్పారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు అయ్యుండొచ్చు, ఒకవైపు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి మంత్రి శాఖత్వం కూడా ఎప్పటికెప్పుడు కూడా ఈ రేషన్ బియ్యం అనేది పేదలకు ఇవ్వాల్సినటువంటి నాణ్యత బియ్యం ఇవి పేదలకు చెందాలి కానీ ఇవి అక్రమంగా తరలి వెళ్ళడానికి ఏమాత్రం లేదు. ఒకవేళ అలాంటి చేపడితే ఈ యొక్క పీడీ యాక్ట్లు ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా మిల్లులో కానీ అక్రమంగా దొరికినా కూడా లేకపోతే సీజ్ చేసినటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఒకవేళ బండి దొరికితే సీజ్ చేయాలని చెప్పి అనేక చట్టాలు వస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా పోలీసులు పట్టుకున్నటువంటి బియ్యాన్ని స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళా రాజకీయ అండదండలతోనే శాంపిల్కి వెళ్ళినటువంటి బియ్యం ల్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ రేషన్ బియ్యం కాదు నాణ్యతమైన బియ్యం ఈ ఫలానా రైతుల వద్ద నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పట్టుకున్న ఈ బియ్యాన్ని పట్టుకున్నారు తెలియక అని చెప్పి ఒక నోట్ రాసుకుంటారు. అంటే అధికారులే ఇక్కడ కొమ్ము కాస్తున్నారనేది ఇటు వామపక్షాలు అయ్యుండొచ్చు, రైతులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఇవి రేషన్ బియ్యం పట్టుకున్నప్పుడు కూడా ఈ రేషన్ బియ్యం కాదని చెప్పి ల్యాబ్ లో నుంచి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా రాజకీయ అండదండలతోనే వీటన్నిటిని ముందుకు అంటే మళ్ళీ వదిలేస్తున్నారు. మరి ఇలా పట్టుకోవడం దేనికి వదిలేయడం ఎందుకనేది కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ప్రజల్లో ఒక ఆవేదన అయితే వ్యక్తపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి వీటన్నిటి మీద పోలీసులు అయ్యుండొచ్చు, విజిలెన్స్ అయ్యుండొచ్చు, పౌరశాఖ సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు అయ్యుండొచ్చు ఎందుకు ఇలా వదిలేస్తున్నారనే దాని మీద ముడుపులు అందుతున్న యొక్క ఉద్దేశంతోనే వీటన్నిటికీ వాళ్ళే సూత్రధారులు అవుతున్నారనే దాని మీద కూడా ఇటు ప్రజల నుంచి కూడా ప్రశ్న అయితే వెళ్లివచ్చిన పరిస్థితి కనపడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇవ్వాల్సినటువంటి నాణ్యత బియ్యం పట్ల కూడా ఎప్పటికెప్పుడు చొరవ తీసుకుంటున్నప్పటికీ కూడా మరి ఇలా అక్రమార్కులు తమ జేబు నింపుకునేందుకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యం అంతా కూడా పక్క రాష్ట్రం చెన్నైలో గిరాకీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 21-22 రూపాయలకు కూడా పలుకుతుంది ఈ యొక్క బియ్యం. అంటే దాదాపు 2 రూపాయలకు ఇస్తున్నటువంటి బియ్యం ఈ రోజు ఈ బియ్యాన్ని దాదాపు చెన్నై రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో 22 రూపాయల నుంచి 50 రూపాయలు అంటే 60 రూపాయల వరకు కూడా గిరాకీ పలుకుతుండడంతో ఒక్కసారితో కూడా లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క అక్రమ రేషన్ బియ్యం మాఫియాతోనే ఈ యొక్క జట కట్టినటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ఏవైతే శాఖలు ఉన్నాయో వీటందరూ కూడా పాల్పంచుకుంటున్న యొక్క ఆరోపణలు అయితే వెళ్ళవచ్చుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి సీరియస్ తీసుకుంటుందో కొన్ని రోజుల వరకు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.